సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క పూర్తి ప్రాసెస్ అయితే తెలుసుకోబోతున్నాము. లైక్ వెబ్ ఆప్షన్స్ కానివ్వచ్చు, అండ్ అలా మనము ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం దాని యొక్క ప్రాసెస్ అనేది, కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా ఉంటుందని. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. సో గైస్, కౌన్సిలింగ్ అంటే ఏం లేదు. సో సింపుల్గా అయితే చెప్తాను చూడండి. సో మీరు ఏదైతే కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నారో మీరు పార్టిసిపేట్ చేసే ప్రాసెస్నే కౌన్సిలింగ్ అని పిలుస్తారు. అండ్ ఇది కొన్ని ఫ్యూ స్టెప్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఆ ఫ్యూ స్టెప్స్ మొత్తం పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఎవ్రీ ఇయర్ మనకు సో మొత్తం 2 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ కౌన్సిలింగ్ రౌండ్స్, అందులో ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్, అండ్ ఇఫ్ పాసిబుల్ మనకు ఫైనల్ రౌండ్ కూడా అయితే ఉంటుంది. అండ్ దెన్ సో మనకు కౌన్సిలింగ్ యొక్క స్టెప్ బై స్టెప్ అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో స్టెప్ 1 వచ్చేసి మనకేంటంటే రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అనమాట. లైక్ అంటే సో మనకు పార్టిసిపేట్ చేయకముందే మనకు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫీ పే చేసి. సో దానికోసం మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకు సెకండ్ స్టెప్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు ఫీ అనేది క్యాస్ట్ బట్టి డిఫరెంట్గా అయితే మారుతూ ఉంటుంది. సో స్టెప్ 2 వచ్చేసి మనకేంటంటే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మనము అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్, సో రిజిస్ట్రేషన్ అప్పుడు మనము కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తాం కదా. సో అవి మనకు రియలో లేదా ఫేక్ అని వాళ్ళు మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఇది కూడా మనకు 2 స్టేజెస్ ద్వారా అయితే జరుగుతుంది అనమాట. ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకోటి ఆఫ్లైన్ జరిగిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే సో వాళ్ళకి ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే జరుగుతుంది. సో అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే. అండ్ ఇంకో కొందరికి ఎవరికైతే జరగలేదో వాళ్ళకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి ప్రతి ఊరికైతే. సో మీరు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకొని సో వాళ్ళైతే మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది. సో ఇది స్టెప్ 3 అనమాట. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇక్కడ మీరు కొద్దిగా తప్పు చేసినా కూడా మీకు సీట్ అనేది మంచి కాలేజీలో మీరు కోల్పోయే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ అయితే చాలామంది అలానే చేసుకున్నారు. సో కాబట్టి ఈ స్టెప్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యాక్చువల్లీ దీనికోసం నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి. సో సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అప్పుడు సో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుందని మీరు సో ముందే ఒక అవగాహనతో ఉండాలి. సో కొన్ని వెబ్సైట్ నేను దాని మీద కూడా వీడియో అయితే చేశాను. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి చూడొచ్చు. సో దాన్ని బట్టి సో మనం కొన్ని కాలేజెస్ అనేవి సో మనకు కొన్ని ఫేవరెట్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా. సో మనము ముందే ఒక అవగాహనతో ఉంటాం కదా. సో అలా మనకు వచ్చిన ర్యాంక్కి సో ఏ కాలేజీలో సీట్ వస్తుందని మనము ముందే తెలుసుకునేసి ఆ యొక్క ప్రీవియస్ యొక్క కట్ ఆఫ్ చూసుకునేసి సో మనము కొన్ని వెబ్ ఆప్షన్స్ అయితే మనకు ఇష్టం వచ్చిన కాలేజీని మనం ప్రియారిటీ వైజ్గా లైక్ 1, 2, 3 అలాగా మనము పెట్టుకుంటూ వస్తాము. సో అంతే గైస్ వెబ్ ఆప్షన్స్ అనేది. కానీ ఇది చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సో కాబట్టి నేను అందుకే దీని మీద నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఈ స్టెప్లో ఏంటంటే సో ఒకవేళ ఎవరన్నా పొరపాటున సో వెబ్ ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఇచ్చేసి సేవ్ చేసినట్టయితే సో వారికి సో కొద్దిగా చేంజెస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు ఈ ఆప్షన్ మనకు ఎనేబుల్ అయితే అవుతుంది. సో అంటే ఈ స్టెప్లో మనము ఒకవేళ ఏదైనా రాంగ్ కాలేజెస్ మనము ఆప్షన్స్లో మనకు ఎంట్రీ ఇచ్చినట్టయితే సో మనకు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది. సో మనకు ఎవ్రీ ప్రాసెస్కి మనకు మినిమం 3 to 4 days అయితే టైం అయితే ఉంటుంది. కాబట్టి ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనము నిదానంగా అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే సో మళ్ళీ మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మళ్ళీ మనము రీచెక్ చేసుకొనేసి తర్వాత మళ్ళీ మనము ఆర్డర్ వైజ్ మనకు ప్రియారిటీ వైజ్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు ఇదే ఫైనల్ స్టెప్ అనమాట. అదే మనకు సీట్ అలాట్మెంట్. సో అంటే ఏం లేదు, సో మనకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్లో మనకు ఎలిజిబిలిటీ ఉంటే సో ఆ కాలేజ్లో మనకు సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ అపాన్ అవర్ ర్యాంక్, సో మనకు ర్యాంక్ బట్టి మనకు ఆ కాలేజ్లో సీట్ అనేది అలాట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది ఫైనల్ స్టెప్ అనమాట. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి కూడా జరుగుతుంది. అండ్ అప్పుడు ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోనే మనకు ఫీ డీటెయిల్స్, కాలేజ్ ఫీ డీటెయిల్స్ మీరు అండ్ అలాగే తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబులా కాదా అని మొత్తం డీటెయిల్స్ A to Z అయితే అందులో ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఒకవేళ మీకు కాలేజ్ ఓకే అనిపిస్తే మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అక్కడ మీరు అడ్మిషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఒకవేళ మాకు కాలేజ్ వద్దు అనుకుంటే
మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. సో అది రౌండ్ 2 అనేది మళ్ళీ కొద్దిగా టైం అయితే ఉంటుంది, దానికి ఒక 1 వీక్ అలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ మీరు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేవి ఉంటాయి. ఈ విధంగా అయితే మనకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే సో మనకు వెబ్ ఆప్షన్స్ గురించి ఇంకా కంప్లీట్గా విత్ ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. సో కాబట్టి వీడియోని అందరూ ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. అండ్ మనము 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా, సో గైస్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అందరికైతే రిప్లై అయితే ఇస్తాను. సో అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను గైస్. థ్యాంక్ యూ.